విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించడంపై టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితోనే ఇది జరిగిందని టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గం అధ్యక్షుడు సీతారాం సుధాకర్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ జరిగే పరిస్థితి ఉంటుందంటున్న సీతారాం సుధాకర్తో మా ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. ఉక్కు ఆంధ్రులకు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే నిర్మించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ప్రైవేటీకరణ అవుతుందని చెప్పి చాలామంది దానిపైన వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు అంటే నిన్న కేంద్రం అయితే ఒక ప్రకటన చేసింది. 10,300 కోట్లు స్టీల్ ప్లాంట్కి సాయం అందిస్తున్నాము, దాన్ని ఏదైతే కార్యాచరణ మొదలెట్టడానికి సాయం అందిస్తున్నాం అన్నారు. దానిపైన అయితే మాత్రం టీడీపీ శ్రేణులు అయితే మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారు. అసలు ఈ 10,300 కోట్లతో పరిష్కారం జరుగుతుందా అనే అంశంపై మనతో మాట్లాడడానికి విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ సుధాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, కేంద్రం అయితే 10,300 కోట్లు సాయం ప్రకటించింది. స్టీల్ ప్లాంట్కి ఇది ఏ విధంగా వాడతారు, అది ఏ పర్పస్ ఇది వాడే పరిస్థితి? అంటే ఇప్పుడు రా మెటీరియల్ కొనుక్కోలేని పరిస్థితి నుంచి కొంత వెండర్స్ పేమెంట్ చేసుకుంటా రా మెటీరియల్ క్రియేట్ చేసుకోగలిగితే దీనికి చాలా మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉండే బ్రాండ్ ఇమేజ్ నాకు తెలిసి ఏ కంపెనీకి లేదు, ఏ ఇంపోర్ట్ స్టీల్కి లేదు, ఏ ఇతర మ్యానుఫ్యాక్చర్ కూడా లేదు. స్వయంగా నాకు కూడా దీని మీద కొంత అనుభవం ఉంది. సో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎస్పెషల్లీ టీఎంటీ బార్స్కి కానీ కొన్ని ప్రోడక్ట్లకి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మించిన ప్రోడక్ట్ లేదు. ఈవెన్ కన్జ్యూమర్స్, చిన్న రిటైలర్స్ కూడా వైజాగ్ స్టీల్ ఉందా అని అడిగే పరిస్థితి ఉంది. అందువల్ల ఆ బ్రాండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుతుంది. ఇన్ని రోజులు రా మెటీరియల్ లేక ఫ్యాక్టరీ నడవలేని పరిస్థితి, బ్లాస్ట్ ఫర్నేసులు డౌన్ చేసి కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించి రీట్రీట్ చేసే పరిస్థితి నుంచి వాళ్ళని రెస్టరేషన్ చేసుకుంటా ఒక్కొక్క రా మెటీరియల్ కొనుక్కుంటా జీతాలు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది. ఈ 10,300 ఇంకా బూస్ట్ అయ్యి నాకు తెలిసి ఖచ్చితంగా ఒక ట్రాక్లోకి వస్తుంది. మరిన్ని అవసరాలు వస్తే కూడా మా అందరికీ అనిపిస్తుంది, మోడీ గారి నాయకత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి చొరవతో మరింత ముందుకెళ్ళి మరిన్ని అవసరాలు కూడా వారు తీర్చే విధంగా ఉంటుందని భావిస్తూ ఈ యొక్క రివైవల్ ప్యాకేజీకి తెలుగుదేశం పార్టీ తరఫున, దక్షిణ నియోజకవర్గం పార్టీ తరఫున అన్యదా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అంటే మన పక్క రాష్ట్రమైన కర్ణాటక స్టీల్ ప్లాంట్కి అయితే 15,000 కోట్లు కేటాయించారు. దానికన్నా 10 రెట్లు ఎక్కువ మన ప్రొడక్షన్ అయితే స్టీల్ ప్లాంట్కి జరుగుతుంది. దీనికి తక్కువ కేటాయించారనే ఇది అభిప్రాయం వినబడుతుంది. దానిపైన సార్, కేంద్ర ప్రభుత్వానికి 29 మంది పిల్లలు, ఒక్కొక్క పిల్లోడికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. ఒకటి పెళ్లి చేయాల్సి వస్తుంది, ఒకటి చదువు చదివించాల్సి వస్తుంది. చదువు ₹1,00,00,000 అవుద్ది, పెళ్ళికి 40 లక్షలు అవ్వచ్చు. దీనికి తారతమ్యాలు అనేది లెక్కెట్టకూడదు. మనకేం కావాలి, మనకేం జరుగుతుంది అనేది చూసుకోవాలి. మనకి రైల్వే జోన్ ఇచ్చారు, వారి రైల్వే జోన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు. ఎక్కడో ఇంకో రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వకపోవచ్చు. సో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని మనం దేనికి కంపారిజన్ చేయకూడదు. ఇప్పుడు ఈ సహాయంతో ముందడుగు పడింది అనుకోవచ్చా? ఏదైతే ప్రైవేటీకరణ ఉపసంహరణ జరిగే అవకాశం ఖచ్చితంగా ప్రైవేటీకరణ జరగదని మా లోకేష్ బాబు గారు మొన్న కూడా ఏదో క్వశ్చన్ అడిగితే మొన్న వైజాగ్ వచ్చిన సందర్భంలో చెప్పారు. చాలామంది చెప్తున్నారు ప్రైవేటీకరణ క్వశ్చన్ డస్ నాట్ ఎరైజ్. ఇది సీతారాం సుధాకర్ గారు చెప్తున్న పరిస్థితి. కేంద్ర సహాయం అందించడం 10,300 కోట్లు చాలా ఆశాజనకం. ఇది బీజం అనుకోవచ్చు. ఏదైతే ప్రైవేటీకరణ అంశం అయితే ఉంది, ఇది బీజం అనుకోవచ్చు. దీనితో ప్రైవేటీకరణ ఆగే పరిస్థితి ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, ప్రైమ్9 న్యూస్, విశాఖ.